అంటే నీకు సిగ్నల్స్ ఇవ్వకుండా 5G ఫోన్లు ఇవ్వండిరా అంటే ఒకసారి అలిగి మనం ఇచ్చేసాం. ఎప్పుడు ఇచ్చాం? మొన్న ఆగస్టులో మనం అయ్యా నువ్వు ఇవన్నీ ఫోన్లు నీ దగ్గర ఎట్టు పెట్టుకో, మాకు 5G ఫోన్ ఇవ్వు, ఈ యాప్లు 100 యాప్లు కాకుండా ఒకే యాప్ పెట్టు, దాన్ని మేము పూర్తి చేయటం సులభం అవుతుంది. ఏమ్మా అంతేనా అడిగింది మనం? కానీ ఇప్పుడు దాకా కూడా ఆ పని చేశారా? తల్లి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు, నువ్వు ఇచ్చినటువంటి పేపర్ ప్రకటనలో ఈ మాట ఉంది, మీ అందరికీ 5G ఇచ్చేసాం. ఎక్కడిచ్చావు తల్లి? మీ అందరికి 5Gలు వచ్చినాయమ్మా? చెప్పండి, వచ్చినాయా రాలేదా? వచ్చినాయా రాలేదా? గట్టిగా చెప్పండి. ఈ మాటే ఆ తల్లికి చెబుతున్నాం. తల్లి నువ్వు చెప్పావు అందులో ఇచ్చారని, కానీ రాలేదమ్మా. నీకెవరికో చెప్పినటువంటి దాన్ని అక్కడ ఏంటంటే ఉటంకిస్తున్నావు తప్ప వాస్తవం మాత్రం కాదు. యాప్లు అనేటటువంటి అన్ని అక్కడ రద్దు చేయలేదు. ఇంకా ఈరోజు మేము అదే ఇబ్బందులు అనేటటువంటి మేము పడతానే ఉన్నామా లేదా? ఈరోజు ఈ ప్రభుత్వానికి మనం అడిగేటటువంటి విషయం, మీరు పిల్లల సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం కోసం అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, కానీ వాళ్ళ పోషణకి కావాల్సిన డబ్బులు మాత్రం మీరు పెంచట్లా. కేంద్రంలో మోడీ గారు చెప్తాడు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఈ మధ్యకాలంలో అయోధ్యకి వెళ్ళి ఏంటంటే ధ్వజారోహణ చేసి వచ్చాడు. ఆయన చేసి వచ్చాడమ్మా, దండం పెట్టి వచ్చాడా? ఎవరికి పెట్టాడు? ఎవరికమ్మా? శ్రీరామచంద్రుడికి. కానీ ఏదన్నా మంచి ప్రభుత్వాలు ఉంటే దేంతో పోలుస్తాం మనం? రామరాజ్యం అని పోలుస్తాం. అవునా కాదా? మోడీ గారు వచ్చిన తర్వాత అంగన్వాడీలకి ఎక్కడైనా కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి బడ్జెట్ ఎక్కడన్నా పెంచాడా? కానీ పెంచకుండానే ఆయన ఏం చెప్తున్నాడు? బేటీకు పడావో, బేటీకు బచావో. अरे कहाँ बेटी है जी, कहाँ कैसे बचाना है जी? आप तो पैसे नहीं दे रहे इधर, एक तरफ से पैसे को कटा दे रहे हैं, दूसरी तरफ से बेटी को पढ़ाओ बेटी को बचाओ बोले तो क्या करना है? ఈ రోజు మనం అడుగుతున్నాం, నువ్వు నినాదం ఇస్తే చాలదు, ముందు అక్కడ లక్ష్మక్క ఉండాలి. అంటే మీరు లక్ష్మక్కలు చాలా మంది ఉన్నారు ఇక్కడ, మీరు కాదు ఉండాల్సింది అక్క, ధనలక్ష్మి ఇవ్వాలి అక్కడ. కాబట్టి ధనం ఇవ్వకుండా, నువ్వు బడ్జెట్ ఇవ్వకుండా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఎక్కడి నుంచి పిల్లలకి అవసరమైన పోషకాహారం అనేది ఇస్తారు? ఈరోజు ఇక్కడ కూర్చున్న దాంట్లో జీతాల కోసం, యాప్లు ఇచ్చేయటం కోసమే కాదు, మనం ఏమడుగుతున్నాం? పిల్లల పోషకాహారం ఇవ్వడానికి కావాల్సిన బడ్జెట్ని పెంచమని అడుగుతున్నాం. అవునా కాదమ్మా? అంటే మా సంక్షేమం మేము మా కోసం కాదు, పిల్లల సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం కోసం, గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం, వాళ్ళ సంక్షేమం కోసం కూడా ఇక్కడికి వచ్చి మేము అడుగుతున్నాం లేదా? కాబట్టి మొన్న అంగన్వాడీలు 42 రోజుల పాటు సమ్మె చేస్తే వాళ్ళ కేంద్రాలని పగలగొట్టండిరా, తాళాలు పగలగొట్టండిరా, మొత్తం అన్నింటినీ కూడా స్వాధీనపరచుకోండి అని చెప్తే అంగన్వాడీలు లేరు అక్కడ. అంగన్వాడీ కేంద్రాల దగ్గరికి వెళ్ళి రక్షించింది ఎవరు రక్షించారమ్మా? తాళాలు పగలు కొట్టకుండా తల్లులు వెళ్ళారు, తల్లులతో పాటు పిల్లలు వెళ్ళారు. ఇది మా ఇష్టగృహం, దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీని తాళాలు పగలగొట్టారా మీ తలకాయలు పగులుతాయి జాగ్రత్త అన్నారా లేదా? అంటే ఈ రోజు అంగన్వాడీలు చేస్తున్నటువంటి సేవల గురించి ప్రజల్లో ఉన్న అభిప్రాయం అదే. మీరు ఈ రోజు వచ్చేటంటే ప్రజల్లో వీళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలనుకుంటే మాత్రం ప్రజలు నమ్మరు, అంగన్వాడీలు కూడా చూస్తూ సహించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సీరియస్ గా నేను హెచ్చరిస్తున్నాను. వ్యాప్తంగా అంగన్వాడీ అందరూ కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసర్ గా ఉద్యమిస్తా ఉన్నారు, కాపాడుతారు, ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నారు. అందుకనే మనం ఇది వేదికగా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతా ఉంది. పేద ప్రజల అన్నదండా, పేద ప్రజల అన్నదండా.
నీవే